కమెడియన్ జబర్దస్త్ అదిరే అభి ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ది డెవిల్ చైర్. మరి ఈ మూవీ కూడా మనకు థియేటర్లోకి వచ్చింది ఈ వారమే. మరి ఈ మూవీ అయితే హర్రర్ థ్రిల్లర్ జోనర్ లో తెరకెక్కింది. మరి ది డెవిల్స్ చైర్ ఎలా ఉంది మూవీ అనేది మన రివ్యూలో తెలుసుకుందాం ఇప్పుడు. ఇక స్టోరీ విషయానికి వస్తే ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేసే విక్రమ్ అదిరే అభి బెట్టింగ్ కు బానిసగా మారతాడు. కంపెనీకి చెందిన ₹1,00,00,000 కొట్టేసి బెట్టింగ్ లో పెడతాడు. మరి ఈ విషయం తెలిసి యజమాన్యం అతని ఉద్యోగంలో నుంచి తీసివేయడంతో పాటు కేసు కూడా పెడుతుంది. లీగల్ కేసు ఎదుర్కొంటున్న విక్రమ్ ని ప్రియురాలు రుధిర చెరదీస్తుంది. తన ఇంట్లోనే ఉంచుకుంటూ ఆర్థికంగా సహాయపడుతుంది. ఓసారి రుధిర ఇష్టపడి ఓ యాంటిక్ చైర్ ని కొని తెచ్చుకుంటుంది. మరి ఆ చైర్ లో డెవిల్ శక్తి ఉంటుంది. అది విక్రమ్ కి మాత్రమే కనిపిస్తూ కండిషన్ పై అతనికి అడిగినప్పుడల్లా డబ్బులు ఇస్తుంటుంది. ₹1,00,00,000 కట్టాలని యజమాన్యం ఒత్తిడి తేవడంతో మళ్ళీ ఆ డబ్బు కోసం డెవిల్ శక్తినే సంప్రదిస్తాడు. ప్రియురాలు రుధిరను చంపేస్తే 5 కోట్లు ఇస్తానని ఆ డెవిల్ చైర్ ఆఫర్ చేస్తుంది. మరి పీకల్లోతు అప్పుల్లో ఉన్న విక్రమ్ కు డబ్బు కోసం ప్రియురాలని చంపేశాడా? అసలు ఆ చైర్ లో ఉన్నది ఎవరు? విక్రమ్ ని వశం చేసుకునేందుకు ఎందుకు ప్రయత్నిస్తుంది? అసలు ఆ చైర్ వెనుక ఉన్న రహస్య స్టోరీ ఏంటి అనే ఇటువంటి విషయాలు తెలుసుకోవాలని అనుకుంటే ఈ సినిమాని మనం చూడాల్సింది. ఇక మొత్తంగా ఈ మూవీ ఎలా ఉంది అంటే సినిమా మాత్రం బాగుంది ఫ్రెండ్స్. చిన్న సినిమా అయినా బాగుంది. కథ చెప్పిన విధానం అయితే బాగా నచ్చుతుంది అందరికి. హర్రర్ థ్రిల్లర్ సినిమాలు ఇష్టపడే వారికి ఖచ్చితంగా నచ్చుతుంది ఈ సినిమా. మరి మొత్తంగా ఎలా ఉంది అనేది మన విశ్లేషణలో తెలుసుకుందాం. దానికంటే ముందు మన ఛానల్లో ఇట్లాంటి మంచి మంచి కంటెంట్ ఉన్న సినిమాలకు సంబంధించిన రివ్యూ వీడియోస్ రెగ్యులర్ గా వస్తూనే ఉంటాయి. మరి వాటి గురించి తెలుసుకోవాలని అనుకుంటే మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ కొట్టండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే హర్రర్ చిత్రాలు టాలీవుడ్ కి కొత్తేమీ కాదు. ఇప్పటికే ఈ జానర్ లో చాలా చిత్రాలే వచ్చినాయి. ది డెవిల్స్ చైర్ కూడా ఆ జానర్ చిత్రమే. అయితే కంటెంట్ తో పాటు మేకింగ్ ని కూడా డిఫరెంట్ గా ప్లాన్ చేసుకున్నాడు దర్శకుడు గంగా సప్తశిఖిర. కేవలం భయపట్టేందుకు మాత్రమే సీన్లను రాసుకోకుండా బలమైన కథ చెప్పే ప్రయత్నం చేసిండు. ఈ మూవీ ఓ వైపు భయపడుతూనే దురాశ దుఃఖానికి చేటు అనే సందేశాన్ని ఇస్తుంది. ప్రేక్షకులకు హర్రర్ తో పాటు థ్రిల్లును ఇవ్వడంలో దర్శకుడు సఫలమయ్యాడనే చెప్పొచ్చు. ఈజీ మనీకి అలవాటు పడిన వారు ఎలాంటి ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటున్నారు అనేది ఇందులో చూపించారు. మూవీ ప్రారంభమే ఆసక్తికరంగా ఉంటుంది. అయితే హీరోపై లీగల్ కేసు నమోదైన తర్వాత కథనం కాస్త నెమ్మదిగా సాగుతుంది. ఇంటర్వెల్ సీన్ ని బాగా ప్లాన్ చేసిందనే చెప్పాలి. ఇక సెకండ్ హాఫ్ అయితే స్టోరీ మాత్రం ఆసక్తికరంగా సాగుతుంది. ఇక ఫ్రీ క్లైమాక్స్ నుంచి వచ్చే ప్రతి సీన్ భయానికి గురి చేస్తుంది. ఇక క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ మాత్రం ఆకట్టుకుంటుంది. అయితే డెవిల్ చైర్ నేపథ్యం ఏంటి, అసలు ఆ చైర్ లోకి వచ్చిన దుష్టశక్తి ఏంటనేది పార్ట్ 2 కోసం ఆ విషయాలు అయితే ఇందులో చెప్పలేదు. మరి పార్ట్ 2 కోసం ఇచ్చిన ఎలివేషన్స్ కూడా బాగున్నాయి. మరి కంటెంట్ ఓరియంటెడ్ సినిమాలు నచ్చే ప్రేక్షకులకు ది డెవిల్స్ చైర్ అయితే సినిమా బాగా నచ్చుతుంది. ఇక ఈజీ మనీ కోసం అలవాటు పడిన యువకుడు విక్రమ్ పాత్రలో అదిరే అభి చక్కగా నటించింది. 2-3 వేరియేషన్లు అభి అభినయం అయితే అందరినీ ఆకట్టుకుంటుంది. తనకు జోడీగా నటించిన స్వాతి మందల్ ఎంతో క్యూట్ గా కనిపిస్తుంది. క్లైమాక్స్ లో వచ్చే సీన్ తన పర్ఫార్మెన్స్ కు అద్దం పడుతుంది. అలాగే ఛత్రపతి శేఖర్ ప్రొఫెసర్ పాత్రలో కనిపించారు. ఇక ఈ సినిమాలో నటించిన మిగతా వారు తమ తమ పాత్రలకైతే న్యాయం చేసి టెక్నికల్ గా కూడా ఈ సినిమా పర్వాలేదు అనిపిస్తుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే కొన్ని సీన్స్ ను బాగా ఎలివేట్ చేసిందనే చెప్పాలి. మరి నిర్మాతలు ఎక్కడా కూడా ఖర్చుకు వెనకాడకుండా సినిమాని ఎంతో క్వాలిటీగా నిర్మించారనే చెప్పాలి. ఇక ఫైనల్ గా చెప్పేది ఏమిటంటే ఒక మంచి హర్రర్ థ్రిల్లర్ మూవీ ఇదైతే. చిన్న సినిమాని వదిలేయకండి. ఒకవేళ వీలు పడకపోతే థియేటర్ లో ఓటీటీలో వచ్చినాకనైనా చూడండి కంపల్సరీ. సో ఫ్రెండ్స్, ఇది ది డెవిల్ చైర్ మూవీకి సంబంధించిన రివ్యూ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తా. అంతవరకు బాయ్.